ప్రైస్తల అలసిన వాటిని ఊరడించు మాటలు. జనవరి 11. అటువలనే పురుషులారా, జీవమున కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. 1 పేతురు 3:7. ప్రాముఖ్యమైన దైవిక నియమము యొక్క మూడంతల ఐక్యతను అనుసరించుటకు ఎవరు ప్రయత్నించుదురో వారు సంతోషకరమైన ఫలవంతమైన వివాహ జీవితమును కలిగి ఉందరు. మొట్టమొదటిగా వారు ఆత్మీయ ఐక్యత కొరకు వాంఛించవలెను. అనగా వారు మోకాళ్ళపై దేవుని వాక్యముతో తమ దినమును ఆరంభించి, అదే రీతిగా మోకాళ్ళపై దేవుని వాక్యముతో తమ దినమును ముగించవలెను. వారు ప్రతి ఒక్క విషయము కొరకు ఆయన చిత్తమును కనుగొనవలెను. కలిసి ప్రభువును ఆరాధించవలెను. మరియు సాధ్యమైనంత వరకు కలిసి దేవుని మందిరమునకు వెళ్ళవలెను. అనేక మంది భర్తలు, నేను ఉద్యోగములో లేక వ్యాపారములో చాలా పని కలిగి ఉన్నాను కనుక నా భార్య ప్రార్థించిన చాలును అని చెప్పుదురు. అయితే కలిసి ప్రార్థించుట ఎంతో అవసరము. వారు ఆత్మ ఐక్యత కొరకు మానవ ఆకర్షణ, లోక సంపద, విద్య లేక ఐశ్వర్యంపై వారి ప్రేమ ఆధారపడి ఉండకుండానట్లు వారు నిశ్చయపరచుకొనవలెను. అయితే వారు ఏ స్వార్థపరమైన ఉద్దేశము లేకుండా ఒకరినొకరు ప్రేమించవలెను. వారు ఒకే తలంపులు, ఒకే స్నేహితులు, ఒకే మక్కువలు, ఒకే కోరికలు, ఒకే ఇష్టములు మరియు ఒకే రహస్యములు కలిగి ఉండవలెను. మూడవదిగా, వారి శరీర ఐక్యత ఎంతో పవిత్రముగా ఉండవలెను. వారు ఒకరి ఎడల ఒకరు గొప్ప గౌరవము, మర్యాద కలిగి ఉండవలెను. మరియు ఇరువురి అక్కరలను అర్థం చేసుకొనుటకు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకొనవలెను. వారు ప్రార్థనాపూర్వకముగా వివాహ జీవితంలో జీవించవలెను. మరియు వారు దైవభక్తి గల సంతతిని తెచ్చుటకు ఏర్పరచబడిరని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మలాకి 2:15. వారు దైవభక్తి గల సంతతి కొరకు దేవుని వేడుకొనవలెను. లేని ఎడల వారి పిల్లలు మొండివారుగాను తిరుగుబాటు చేయువారుగాను అగుదురు. వారు తమ వ్యక్తిగత నిజ స్వభావమును అర్థం చేసుకొనుట ద్వారా ఎంతో సులభముగా శరీరమునకును ఆత్మకును గల భేదమును వివేచించగలరు. అపవాది మన విశ్వాసమును బలహీనపరచుటకు ప్రయత్నించును మరియు అనేక మోసకరమైన తంత్రముల ద్వారా మన నిజమైన ప్రేమను, సమాధానమును దొంగిలించును. ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము ఆత్మలో ప్రార్థించుట ద్వారా సమస్తమును పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు క్రింద ఉండి చేయుట ద్వారా వారు దేవుని దయను అనుభవించుచు ఆయన పరలోకపు ప్రణాళికలో ఉండెదరు. అప్పుడు వారి గృహము ఎంతో సంతోషకరమైనదిగాను, ధన్యకరమైనదిగాను, ఆనంద గృహముగాను, ప్రేమ గృహముగాను, సేవా గృహముగాను, దైవ సాన్నిధ్య గృహముగాను, విశ్వాస గృహముగాను, సహవాస గృహముగాను, దేవుని నామము గణపరచబడు గృహముగాను ఉండును. అటువంటి గృహము ద్వారా అనేకులు ఆశీర్వదించబడుదురు. అట్టి నిజ క్రైస్తవ గృహము భూమి మీద పరలోకపు ముందు రుచి గలదిగా ఉండును.